ఈ ఎస్ఎల్బిసి మీద రాష్ట్ర ప్రభుత్వము చేతులు ఎత్తేసింది. రేవంత్ రెడ్డి సర్కార్ కంప్లీట్గా హ్యాండ్స్ అప్ అన్నది. ఇక ఏం చేయలేని పరిస్థితి. ఒకసారి ఏమవుతుందో చూద్దాం. ఇగో ఇంకా స్పష్టత రాలే. శిథిలాలు తొలగిస్తేనే ఎస్ఎల్బిసి టన్నల్ పైన స్పష్టత. ఈ శిథిలాలు తొలగించేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే దేన్ని ముట్టుకుంటే ఏది కింద పడిపోతుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే ఇట్లా ఇది బట్టి గారు చెప్తున్నమాట. బురదను తొలగించేందుకు ప్రయత్నాలు. రేపటి సాయంత్రంలోగా బురద తొలగింపు. నేడు రంగంలోకి ఎన్జీఆర్ఐ జిఆర్ఓ నిపుణులు. పనులు పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి సర్వశక్తులు వడ్డుతున్నామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఏమవుతుందంటే ఇట్లా ఉంది కదా, ఇప్పుడు ఇది టన్నెల్ కదా. ఈ టన్నెల్ అయితే ఈ ప్రాంతంలో కూలిపోయింది అనుకుందాం. సపోజ్ ఈ ప్రాంతంలో దాదాపు కిలోమీటర్ మేర కూలిపోయింది ఇది మొత్తము అనేది ఒక ప్రాథమికంగా అంచనా వేసారు. అయితే ఇక్కడటువంటి ఈ శిథిలాలను దేన్ని తీదామనేటువంటి ప్రయత్నం చేసినా ఇది ఇంకెంత ఈ ఎఫెక్ట్ ఎంత పొడుగు పడుతుందో, ఇంకెక్కడెక్కడెక్కడెక్కడ కూలిపోయే అవకాశం ఉందో, లేకపోతే ఇతరంగా కూలిపోయే అవకాశం ఉందో, ఈ పైనుంచి దాదాపు 400 మీటర్ల లోపల నుంచి సొరంగం ఉన్నది. అంటే 400 మీటర్ల లోపల అంటే దాదాపు ఎంత ఉంటుంది, దగ్గర ఒక 1200 నుంచి 1500 మధ్య ఫీట్ల లోపల ఉన్నదన్నమాట. అది అంత లోపల నుంచి సొరంగం తీస్తున్నప్పుడు ఇప్పుడు ఈ శిథిలాలను తొలగిస్తే పైనుంచి ఇంకా కింద పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమంటారు, ఊట ఎక్కువ ఉన్నది, నీళ్లు ఎక్కువగా ఊరుతా ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో అసలు ఇది తీసేటువంటి అవకాశం ఉందా? ఆ బురదని కానీ, ఆ శిథిలాలను కానీ, ఆ రాళ్ళని కానీ వాటిని తీసేటువంటి అవకాశం ఉందా? అసలు ఇక్కడ చిక్కుకుపోయినటువంటి ఈ 8 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ 8 మంది కార్మికులు అసలు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఉన్నారా? ఏమైంది వాళ్ళ పరిస్థితి ఏంది అనేది కూడా ఇప్పటికీ అర్థం కాని వ్యవహారం. రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందంటే ముఖ్యమంత్రి గారికి రాజకీయమే కావాలి. స్టిల్ ఇప్పటికీ ఎస్ఎల్బిసి అది కూలిపోయింది, ఇవాళకి 4వ రోజు. ఇంకా దాంట్లో సహాయక చర్యల లోపల ఒక్క అడుగు కూడా ముందుకు వాళ్ళే ఇప్పటిదాకా. ఒక్క అడుగు కూడా, కనీసం ఒక మట్టి పిల్ల కూడా బయటకు తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ కూడా ఈ సొరంగం వెంబటి కూడా కేవలం 3 కిలోమీటర్ల వరకే ఫోన్ సిగ్నల్స్ కలుస్తూ ఉన్నాయి. దాని తర్వాత లోపల పవర్ లేదు. ఎలాంటి డ్రోన్ పోవడానికో లేకపోతే ఇంకో రోప్ పోవడానికో ఇట్లాంటి అవకాశాలు లేవు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఎస్ఎల్బిసి ఈ లెక్క ప్రకారం చూస్తే అసలు ఈ మొత్తానికే ఆ ప్రాజెక్ట్ని బొందబెట్టే కార్యక్రమం అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు అందులో బోర్వెల్ మిషన్ కూడా అందులోనే ఉన్నది. ఆ బోరింగ్ ఆ హోల్ కొట్టేటువంటి మిషన్ కూడా అందులోనే ఇరుక్కపోయింది. ఇప్పుడు ఆ మనుషులను తీయాలి, ఇప్పుడు ఆ మిషన్ని తీయాలి. ఈ తీసే క్రమం లోపల ఇంకా పైకి వెళ్ళి ఏమైనా ఊసి పడుతుందా? మళ్ళా ఏమైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందా? ఇప్పటికే ఎన్జీఆర్ఐ వాళ్ళు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి నిపుణులు పోయి అక్కడ ఊట ఎక్కువగా ఉంది, మీరు ఇప్పుడే చాలా మెజర్మెంట్స్ తీసుకొని జాగ్రత్తలు తీసుకొని ఈ తవ్వకాలను ప్రారంభించాల్సి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తే రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ వాళ్ళ వార్నింగ్ని, వాళ్ళ సూచనని పెడచెవిన పెట్టేసి ఈ చెవి నుంచి విని ఈ చెవి నుంచి వదిలేసి వాళ్ళు పని స్టార్ట్ చేశారు. ఇది దేనికోసం? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒత్తిడి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒత్తిడి. 20 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు కదా వీళ్ళు. 20 నెలల్లో పూర్తి చేస్తాం మేము తీసుకొస్తామని చెప్పిండు కదా మన కోమటిరెడ్డి. 2 గ్లాసుల జ్యూస్ తాగేసి ఆయన ఆ మాట చెప్పిండు. చెప్పే వరకే వాళ్ళు హడావుడిగా పోయిర్రు చేసి ఇలా 8 మందిని బలిపెట్టారు. 8 మందిని. సరే ఆ మిషన్ పాడు కానీ పోతే పోయింది. కొంచెము ఆ వాటర్ స్టోరేజ్ తగ్గిన తర్వాత, ఊట తగ్గిన తర్వాత తీయొచ్చు అనుకుందాం. కానీ అందులో 8 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారా? వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పటికి 4 రోజులు అవుతుంది. అందులో అసలు ఆక్సిజన్ వచ్చేటువంటి అవకాశమే లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆక్సిజన్ లోపలికి పోతుంది అంటున్నారు. నాకున్న అవగాహన మేరకు అయితే నేను చాలామంది ఇంజనీర్లతో కూడా మాట్లాడినా. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడో చనిపోయి ఉంటారు, అవకాశమే లేదు బతికేదానికి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇంకా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ బ్యాచ్ అందనేమో వాళ్ళు బతికే ఉన్నారు. ఇంకా మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏమంటారు చూడండి ఒకసారి. ఇక ఆయనకు దండం పెట్టాలి అసలు. ఇగో ఎట్ట కూలిపోయేదో చెప్తున్నాడు చూడు మన వెంకటరెడ్డి గారు. ఈ తెలివి అసలు ఇంజనీర్లకు లేకపోయే. ఇంత తెలివి ఈయనకున్నటువంటి తెలివి ఏ ఇంజనీర్కి లేకపోయే, ఏ
ఎన్జీఆర్ఐలో పనిచేసే వాళ్ళకు కానీ పెద్ద పెద్ద ఈ రెస్క్యూ ఆపరేషన్లు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికి లేకపోయా. ఈయనను పంపించేది ఉండి ఆ మొత్తం ఆ డ్రెస్ వేసి ఆ పైన ఒక లైట్ బుగ్గ పెట్టి ఈయన లోపలికి పంపించేస్తే ఒక దెబ్బగా తీసుకొని వస్తుండే అన్ని. ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు. వాటర్ బాగా వస్తుంది, మడ్ కూలిపోయిన మడ్ అంతా కలిసే వరకు వాటర్ నీళ్ళు కలిసే వరకు ఉట్టి వాటర్ ఉన్నా ఏం కాదు, డివాటరింగ్ చేస్తున్నాం కాబట్టి వాటర్లో కూడా మిషన్ దేనిలో పట్టుకుంటారు. ఏమవుతుందంట లోపల వాటర్ నీళ్లు కలిసి మొత్తం ఆగమైందంట. వాటర్ అంటే ఏంటిది, నీళ్ళు అంటే ఏంటిది సార్? ఇప్పుడు మీకు మీకు అర్థమవుతుంది. ఆ జ్యూస్ ఎక్కువైతున్నట్టుంది రోజు రోజుకి. జర కొంచెం తగ్గించండి ఆ జ్యూస్ని, ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది అది. ఇట్లనే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతుంది ఏది పడుతుంది. అసలు వాటర్ అంటే ఏంటిది, నీళ్ళు అంటే ఏంటిది? వాటర్ నీళ్ళు కలవడం వల్ల అక్కడ ప్రాబ్లం అవుతుందంట. ఏది అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయలేకపోతురంట. నువ్వు జ్యూస్లో ఐస్ గడ్డలు వేసుకున్నట్టుగా నువ్వు కూడా వేసుకుంటే పోతే అయిపోతుండే. ఆ వాటరు నీళ్లు కలుచుడేందో ఈ కథ ఏందో. ఇలాంటి తెలివిమంతులని ఇలాంటి మహానుభావులని తెలంగాణ ప్రజలు మనం గెలిపించుకొని మన నల్గొండోళం మహానుభావులం మనం. తిరుగుబాటు అంటే మన దగ్గరనే అని మళ్ళీ పొడుగు మాటలు చెప్పుకుంటాము. ఇలాంటి బ్యాచ్ని మొత్తానికి గెలిపించుకొని ఎత్తిన పెట్టుకొని ఇలా మనం ఇగో ఇట్లా వాటరు నీళ్లు కలిసిపోయినాయి. మళ్ళీ అందులో ఆయన హావభావాలు ఇవన్నీ కూడా. మళ్ళీ ఇంకొకటి ఇది అయిపోయినాక ఇంకొకటి ఉంది చూడండి. ఇగో ప్రాజెక్ట్ మేనేజర్ ఆయన ఫోన్ రింగ్ అయింది ఇప్పటి వరకు. ఆయన ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. ఆయన వాళ్ళ వైఫ్తో మాట్లాడి ఇదే నెంబరు 22 మార్నింగ్ కూడా ఇదే నెంబర్తో మాట్లాడిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ స్విచ్ ఆఫ్ అయింది. ఇంతకుముందు నేను నా ఫోన్లోకి వెళ్ళి రింగ్ చేస్తాం, రంగనాథ్ గారు చేసాను. లొకేషన్ చూస్తే అక్కడ మనం టన్నల్ సైడే చూపిస్తుంది మళ్ళీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది. 938775 చాలాసేపు ట్రై చేసాము, రింగ్ అయింది. లొకేషన్ చూస్తే ఏదో మొత్తం ఆ టనల్ ఏరియాలో 2 కిలోమీటర్ దోమలపేట ఏరియాలో చూపిస్తున్నది. ఏమన్నా జ్ఞానం ఉందా సార్ మీకు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఫోన్ సిగ్నల్ ఆ టవర్ ఏడ ఉంటే ఆ టవర్కి నియర్ బై చూపిస్తుంది. ఆడనే చూపిస్తుంది అంటే ఆడ నియర్ బై చూపిస్తుంది. ఎడ కూలిపోయిందో ఆ ప్రాంతంలోనే చూపిస్తుంది. అది పక్కన పెడితే లోపల నుంచి అంటే ఆయన ఫోన్ చేసి వాళ్ళ భార్యకి మాట్లాడినంట. ఈయనకు కూడా రింగ్ అయిందంట ఈయన ఫోన్ చేస్తే. ఇక చెప్పేటోడు ఉంటే మన వెంకటరెడ్డి ఎన్ననే చెప్తాడు, ఎన్నైనా ముచ్చట్లు చెప్తాడు. ఇట్లా మన పోయేమో ఇట్లా చెవు పెట్టినాడు. ఎటువా ఆ ఫోటో ఎటువా? ఇగో మన పోయేమో ఇట్లా చెవు పెట్టినాడు. ఈ చెవు పెట్టి ఏమవుతుంది దాంట్లో అనేది అది వచ్చిండు. ఇప్పుడు వచ్చేమో ఇట్లా పాపం ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఎందుకు నిజంగానే ఆరోగ్యం బాగాలేదా, లేకపోతే నాకు ఏ 2-3 గ్లాసులు ఏమైనా ఎక్కువైనాయి ఆ జ్యూసు, ఏం అర్థం అవుతలేదు. కానీ గిట్ట పిస మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మన మంత్రుల గారి తరిక, మంత్రుల పని తరిక ఇది. వీళ్ళు పోయేది లేదేం లేదు ఆడికి. ఈయన ఎంత పోయినాడు తెలుసా? ఆ మీడియా గ్రూపులలో చర్చ నడుస్తూ ఉంది బాగా. ఆడికి 8 మీటర్లు కూడా పోలేదంట లోపలికి, టన్నెల్ లోపలికి 8 మీటర్లు కూడా లోపలికి పోలేదంట. ఈయన భయంతో ఇక ఏమొద్దు ఫోటోలు తీసిరా వీడియోలు తీసిరా అని చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చి ఇక బయటనే నిలబడి ఆ బిగ్ టీవీతో ఆన్తోటి ఈయనతోటి ఏదో హడావుడి చేసి మీడియాలో హడావుడి చేయడం తప్ప వీళ్ళు పెద్దగా ఏమీ ఆడుకొని చేసేది ఏం లేదు, ఏం చేయరు కూడా. ఇదంతా కేవలం మీడియాలో హడావుడి. దీనికోసమే ఈ మీడియాలో కనపడాలి మనం అంతే. ఫోన్ మాట్లాడారంట, ఫోన్ రింగ్ అయిందంట, ఆ వీడియో కాల్ కూడా మాట్లాడారని చెప్పరాదు. లేకపోతే నువ్వు చెప్పిన వీడియో కాల్ ఒకటి వీడియో కాల్ చేసి ఏం సంగతి మంచిగానే రా ఏం దాన్ని అడగపోయినావు? ప్రాజెక్ట్ మేనేజర్ ఆయన ఫోన్ రింగ్ అయింది ఇప్పటి వరకు. ఆయన ఫోన్ రింగ్ అవుతుంది. ఆయన వాళ్ళ వైఫ్తో మాట్లాడి ఇదే నెంబరు 22 మార్నింగ్ కూడా ఇదే నెంబర్తో మాట్లాడిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ స్విచ్ ఆఫ్ అయింది. ఇంతకుముందు నేను నా ఫోన్లోకి వెళ్ళి రింగ్ చేస్తాం, రంగనాథ్ గారు చేసాను. లొకేషన్ చూస్తే అక్కడ మన టన్నల్ సైడే చూపిస్తుంది మళ్ళీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది. 938775 ఆ నెంబర్ కూడా పూర్తిగా ఎత్తలేడు చూసినా, 938775. ఆ తర్వాత ఇంక మళ్ళీ ఎత్తలేడు. ఎందుకంటే చెప్తే పుసుకున్న మనలాంటి ఫోన్ చేసి ఏమైంది అది కలుస్తుందా కలుస్తుందా అని ట్రై చేస్తారు కాబట్టి. మామూలు తెలుగు కాదు మీద అసలు. చాలాసేపు ట్రై చేసాము, రింగ్ అయింది. లొకేషన్ వస్తే ఏమన్నా మొత్తం ఆ టనల్ ఏరియాలో 2 కిలోమీటర్ దోమలపేట ఏరియాలో చూపిస్తున్నది. వాళ్ళు హైదరాబాద్ కూడా రంగనాథ్ గారు మాట్లాడిండు. దాని లొకేషన్ కూడా షేర్ చేసినా అది అక్కడనే ఉంటుంది. అందుకనే ఏ ప్రయత్నం వదిలిపెట్టుకోదలుచుకోలేదు, వదిలిపెట్టాము. ఏ ప్రయత్నం వదిలిపెట్టకండి. అర్జెంటుగా మిమ్మల్ని పంపిస్తారు అయిపోతుంది. నిన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డిని
అజ్జుపల్లి కృష్ణారావుని మీ బ్యాచ్ని మొత్తానికి మీకు రెస్క్యూ కోర్టులు వేసేసి మిమ్మల్ని లోపలికి పంపించేస్తే అందరికంటే అద్భుతంగా మీరు పోయి తీసుకురాగలుగుతారు వాళ్ళని. ఇంకా అంతకుమించి ఇంకొకటి లేదు. ఈ టైం పాస్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తారు. అంతకుమించి ఇది ముంగల పడేది కాదు, అయ్యేది కాదు. ఇగో చూడండి, చుట్టూ చీకటి, పేరుకుపోయిన బురద, అవతల నుంచి కానరాని స్పందన. ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రస్తుత పరిస్థితి 10 రెస్క్యూ బృందాలు, 600 మంది సిబ్బంది నిరంతరాయంగా సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. అదే సమయంలో ఎక్కడో చిన్న ఆశ, ఖచ్చితంగా 8 మంది జాడ కనుక్కుంటామన్న సంకల్పంతో శ్రమిస్తున్నారు. సొరంగంలో చిక్కున్న వారిని వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తా ఉన్నారని చెప్పేసి ఒక వార్త. ఇక్కడ చూడండి, ముట్టుకుంటే కూలుడే. ఇప్పుడు ఎక్కడ ఏది టచ్ చేస్తే కూలిపోతుందన్న భయంకరమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది అక్కడ. ఇప్పుడు ఏది ముట్టుకుంటే కూలిపోతుందో, ఆ సొరంగంలో ఎక్కడ ఏది టచ్ చేస్తే అది కూలిపోతుందో, ఇప్పుడు ఉన్నటువంటి ఈ మడ్డు కానీ, ఈ శిథిలాలు కానీ ఇవన్నీ తీసేటట్టుకోవడంలో మళ్ళీ పైకెళ్ళి ఏమైనా కింద పడతాయి అనేటువంటి భయం అయితే ఉన్నది, ఆ టెన్షన్ అయితే ఉన్నది. ఇక చూడండి ఒకసారి ఎట్ట ఉందో చూద్దాం. ఆఖరి 1/2 కిలోమీటర్ అడుగు పెట్టలేని పరిస్థితి. ఇప్పుడు ఏదైతే కూలిపోయిందో ఆ కూలిపోయిన కాడ నుంచి లాస్ట్ హాఫ్ కిలోమీటరు, 1/2 కిలోమీటరు అసలు అడుగు పెట్టలేని పరిస్థితి కనపడతా ఉన్నది. ఒకవేళ యువతల కనుక ఇట ఊలిపోయి యువతల మంచిగానే ఉంటే వీళ్ళందరూ సేఫ్గానే ఉంటారు. కానీ ఎలా ఉంది అనేది మాత్రం ఇప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి. ఎస్ఎల్బిసి టన్నెల్లో బీతావహ దృశ్యం. 150 మీటర్ల మేర కూలిపోయినటువంటి సొరంగం. కార్మికులు అక్కడే చిక్కుకున్నారని అంచనా. టచ్ చేస్తే ఇంకెంత కూలుతుందోనని ఆందోళన. లోపలికి వెళ్ళినా కొద్దీ పెరుగుతున్న ఊట నీరు, పేరుకుపోయిన బురద, తోడివేత కూడా కష్టమే. 3 కిలోమీటర్ల వరకే సెల్ ఫోన్ సిగ్నల్లు. సొరంగం అంతా చీకటి, విద్యుత్ లేక ఆటంకం. పనిచేయని కన్వేయర్ బెల్టు, డ్రోను, కెమెరా. కొలిక్కి రాని రెస్క్యూ ఆపరేషన్ పైన తర్జన భర్జన. ఎటు చూసినా బురద, మట్టి, రాళ్ళు, శిథిలాలు, గుట్టలు, ఉబికి వస్తున్న ఊట నీరు, శిథిలాల మధ్య కూరుకుపోయిన టన్నెల్ బోర్ మిషన్ వెనక భాగం, వంగిపోయిన వెంటిలేషన్ ట్యూబు, చుట్టూ చిమ్మ చీకటి, పైగా కరెంటు సౌకర్యము లేదు. ఇది ఎస్ఎల్బిసి సొరంగంలోని భయానక పరిస్థితి. దాదాపు 150 మీటర్ల మేర టన్నెల్ కూలిందని గుర్తించగా ఇప్పుడున్న స్థితిలో అక్కడికి మానవ మాతృలు ఎవరు కూడా అడుగు పెట్టలేని దుర్భర పరిస్థితి నెలకొన్నది. నీళ్లు తోడలేరు, మట్టి దిబ్బల్ని ముట్టుకోలేరు, శిథిలాలు తొలగించలేరు. టన్నెళ్లు ఎక్కడ తాకితే ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో, ఉపరితలం ఇంకెంత కూలుతుందో తెలియనటువంటి పరిస్థితి. దీంతో సహాయక చర్యల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఒకసారి ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నది ఆ టన్నెల్ ఊహా చిత్రము. ఇంకో సొరంగానికి సంబంధించినటువంటి ఊహా చిత్రాన్ని ఒకసారి చూస్తే మొత్తం సొరంగం పొడుగు 13.85 కిలోమీటర్ల పొడవు. ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినటువంటి దాంట్లల్లో 12 కిలోమీటర్ల వరకు 12 కిలోమీటర్ల వరకు ప్రశాంతంగానే ఉన్నది. టన్నెల్లోని టోకో ట్రాక్తో వెళ్ళగలుగుతున్నది 12 కిలోమీటర్ల వరకే. ఎక్కడి వరకు? ఇక్కడి వరకు వెళ్ళగలుగుతున్నారు 12 కిలోమీటర్ల వరకు. ఇక ఏ నుంచి బి దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పోవడానికి ఒకసారి ఇది కూడా మీకు ఇక్కడ దాకా పోవడానికి ఒక ట్రాక్ అయితే అవైలబుల్లో ఉన్నది. ఈ 1వ కిలోమీటర్ కా నుంచి 13 కిలోమీటర్ దాకా పోవడానికి ట్రాక్ ఉన్నది. ఇక ఈ బి నుంచి సి పోవడానికి అవక్షేపాలు, శిథిలాలతో నిండిన ప్రాంతం. ఇక్కడ ఏది ఈ ప్రాంతం అంతా కూడా అవక్షేపాలు, శిథిలాలతోటి ఈ కూలిపోయినటువంటి వాటితో నిండిపోయింది. కుడివైపున 5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదంట. టన్నెల్ బోర్ మిషన్ చివరి భాగం తర్వాత డ్రోన్ అందుబాటులో లేదంట. టన్నెల్ లోపల రోబోటిక్ కెమెరాలు కూడా పనిచేస్తలేవంట. రోబోటిక్ కెమెరాలు పంపించామని ఏదామంటే ఈ రోబోటిక్ కెమెరాలు కూడా పనిచేస్తలేవు. నిజంగా ఇప్పుడు గుర్తుకొచ్చింది, రోబో సినిమా మనం చూసినాం కదా రజనీకాంత్ది. ఆ రోబో సినిమా ఆ రోబోలను తయారు చేస్తే ఒకవేళ ఇట్లాంటి వాటిలల్లో మనం రోబోలను వాడుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మానవ మాతృలు ఎవరు లోపలికి పోయే పరిస్థితి లేదు. అక్కడ వరద వస్తున్నది, బురద ఉన్నది, ఆక్సిజన్ లేదు, నీళ్ళ ఊట ఎక్కువ ఉన్నది భయంకరంగా. ఎక్కడి నుంచి ఏది కూలిపడుతుందో అర్థం కాదు. అదే కనుక లోపలికి మిషన్ని పంపిస్తే, రోబోలను పంపిస్తే ఈ ప్రమాదం నుంచి బయట తీసుకురావచ్చు. దానికి రోబోలకు మనం కెమెరాలు లేకపోతే ఇవన్నీ కూడా అమర్చి బయట నుంచి పర్యవేక్షణ చేసుకుంటా ఆ ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటా రోబోలతో పని చేపిస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ మనకి ఇంకా ఆ టెక్నాలజీ రాలేదు. మరి ఇంకా దీన్ని ఎట్లా చేస్తారనేది చూడాలి. ఇట్లా ఇంతవరకు ఈ పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ప్రాంతంలో
రెస్క్యూ సిబ్బంది చేరుకున్న పాయింట్ దాదాపు 13.79 కిలోమీటర్ల వరకు, 10.7 కిలోమీటర్ల వరకు నీరు లేదు. అనంతరం 10.95 కిలోమీటర్ల వరకు 1.5 అంటే ఫీటున్నర ఎత్తు నీళ్లు ఉన్నాయి. ఆ తర్వాత 11.3 కిలోమీటర్ల నుంచి 2.5 ఫీట్ల వరకు నీటి మట్టం ఉన్నది అనమాట. పోతా ఉన్న కొద్దీ నీటి మట్టం పెరుగుతూ ఉన్నది. ఇగో ఇట్లా నీటి మట్టం పెరుగుతూ ఉన్నది. ఇక్కడ మరి దీన్ని తొలగించుకుంటూ పోతే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఏమైనా కూలి పడుతుందా, మళ్ళీ ఈ ప్రాంతంకి వెళ్ళి ఏమైనా కూలి పడుతుందా, పైనుంచి ఇట్లా మొత్తం కూలుతుందా ఏంది అనేది మాత్రం అర్థమైతలేదు. ఈ 8 మందిని రక్షించడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ కానీ ఎక్కడ కూడా ఒక అడుగైతే ముందుకు పడుతున్నట్టు కనపడతలేదు. మరి చూడాలి ఇంకా ఏం జరుగుతుంది. చివరికి మరి వీళ్ళని తీస్తారా తీయరా, లేకపోతే వాళ్ళు బతికే ఉన్నారా ఏమైందనేది ఇప్పటిదాకా అయితే ఇంకా లేదు. ఇదంతా ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి గారు మాత్రం దీని మీద ఇప్పటిదాకా ఒక 30 నిమిషాల సేపు కూడా కనీసం రివ్యూ చేయలే. ఒక్క 30 నిమిషాల సేపు కూడా రివ్యూ చేయలే. ఏదేదో కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తేందుకు పోతాడు, ఎక్కడెక్కడికో పోతాడు, ఆడ నిజామాబాద్కి పోయి మాట్లాడొస్తాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకేదో కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తాడు. ఏందో అర్జెంటుగా ఫోన్ వస్తే ఉరికినట్టుగా ఎందుకో నిన్న హడావుడిగా వెళ్ళిపోయిండు ఢిల్లీకి. ఎందుకు పోయిండో అర్థం కాదు. ప్రధానమంత్రిని కలుస్తుండంట ఇవాళ. మరి ప్రధానమంత్రి దేనికి అంత హడావుడిగా, అసలు వీళ్ళు అపాయింట్మెంట్ ఎప్పుడు అడిగిర్రు, ఆయన ఎప్పుడు ఇచ్చిండు, ఇంత సడన్గా ఎందుకు పోతా ఉన్నారు. మళ్ళీ మీడియా ప్రతినిధులకేమో ఏదో కుంభమేళ చివరి రోజు కాబట్టి కుంభమేళకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఏమో మీడియా ప్రతినిధులు చెప్తా ఉన్నారు. మరి ఏమవుతుంది, ఎందుకు ఇప్పుడు ప్రధానితో కలుస్తానికి పోతున్నా కూడా అర్థం కాని పరిస్థితి. ఏదేమైనా ఈ సొరంగం సంబంధించినటువంటి క్లారిటీ మాత్రం ఇంకా కొన్ని రోజులు గడవాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇక్కడ కూడా ఆ రెస్క్యూకి సంబంధించినటువంటిది ఇంకా ఎలాంటి పురోగతి అయితే లేదు వాళ్ళని బయటకు తీసుకొచ్చేటువంటి అంశం మీద. సో ఇక బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ చూసి ఇప్పటిదాకా 4 రోజులకి వెళ్ళి సపోర్ట్ చేయలే. ఇవాళకి 4 అయిపోయి 5వ రోజు అది కూలిపోయి కూడా. ఇక రేపు ఎస్ఎల్బీసీకి బీఆర్ఎస్ బృందం పోతున్నది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అడ్డుకోవద్దు. ఎన్డీఎస్ఏ ఇప్పుడెందుకు రావడం లేదు, మీడియాతోటి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే మేము వెళ్ళి ఎక్కడ కూడా ఏమంటున్నారు, మేము వెళ్ళి ఎక్కడ కూడా ఆ టన్నెల్ వద్ద ఎలాంటి సహాయచర్యలకు ఇబ్బంది కలిగించాము, మేము చూసి వస్తాము అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాంతోపాటు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా అడుగుతా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అసలు ఇది ఎందుకు కూలిపోయింది, దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంది, ఈ సరిగ్గా పర్యవేక్షణ లోపం లేకుండా ఎందుకు హడావుడిగా పోవాల్సి వచ్చింది, దేనికోసం పోవాల్సి వచ్చింది, దీని మొత్తం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూడాలి మరిగా ఎట్లయితుంది ఏంది అనేది. చూడండి ఆడనేమో అట్లా ఉన్నది కదా. 36వసారి ఢిల్లీకి రేవంత్ ప్రధానితో భేటీ అయ్యే అవకాశం, మూసీ ప్రాజెక్టు మెట్రో పొడిగింపైన మెమోరాండం, ఢిల్లీకి సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు సిఎస్ వైరంట. ఇది ఎక్కడ పంచాయదో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఊరంతా ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడుతూ ఉంటే ఎస్ఎల్బీసీ అసలు ఏమైందో దాని గురించి చర్చిస్తూ ఉంటే ఈయన కనీసం అది పట్టించుకోకుండా ప్రధాని కాడికి పోయి ఇప్పుడు నాకు మూసీ ప్రాజెక్ట్ ఇయ్యి, నీ 1,00,000 కోట్లు దొబ్బితింటా, అలాగనే మెట్రో పొడిగింపు చెయ్యి, నేను ఇప్పుడు నా ఫామ్ హౌస్కి నా భూములు ఉన్నాయాడ అక్కడ ఆ భూముల కాడికి ఇప్పుడు నేను కొత్తగా ఇంకోటి ఏఐసిటీ 4th సిటీ అనే ఒక దుకాణం మొదలుపెట్టినా, దాంట్లో నేను ఈ మెట్రోని వేసుకపోతా, అక్కడ మా తమ్ముడు మా అన్న మా వాళ్ళు అందరు కూడా బాగా భూములన్నీ కూడా కొనిపెట్టిర్రు, బెదిరించి అయానో భయానో పేదల నుంచి కొనిపెట్టిర్రు. ఇప్పుడు నువ్వు ఆందాక మెట్రో వేస్తే మా వాళ్ళు ₹1,00,000 పెట్టుకుంటే ఇప్పుడు అది మెట్రో వేసినాక ₹1,00,00,000 ఎకరం అవుతుంది. సో కాబట్టి మేము బాగా అదైతాము అని చెప్పేసి దానికోసం అడుగుతుంది పోయినట్టు ఈయనకి ప్రధానమంత్రిని. నువ్వు ఇప్పుడు ఈడు ఏం జరుగుతుంది, ఏమవుతున్నది, నువ్వు వాడు ఏం చేస్తున్నావు, ఈయన పోయి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఇక ముఖ్యమంత్రి గారికే తెలవాలి ఎందుకు ఆయన అసలు ఆయనకి ఆ సీరియస్నెస్ ఎందుకు లేదో అర్థమవుతలేదు. రాష్ట్రం మీద, రాష్ట్ర పరిస్థితి మీద, ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం మీద ఆ సీరియస్నెస్ ఎందుకు లేదు ఈయనకి. అంటే ఢిల్లీకి 36వసారి సంవత్సరంన్నర కాలంలో, సంవత్సరంన్నర కూడా పూర్తి కాలే ఇంకా. ఇది ఫిబ్రవరి, ఇవాళ 26వ తారీఖు, ఇంకొక 2 రోజులు అయితే ఇది అయిపోతుంది. ఇంకా సంవత్సరంన్నర కూడా పూర్తి కాలే. సంవత్సరం మీద 5 నెలల్లో అవుతుంది. ఇప్పటికీ 36 సార్లు పోయిండు. నాకు తెలిసి ఈ 5 ఏళ్ళు అయిపోయే లోపల ఈయనే ముఖ్యమంత్రి ఉంటే 300 సార్లు పోతాడేమో. ఈజీగా సెంచరీ అయితే ఈజీగా దాటేస్తాడు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే. 36 అంటే ఈ సంవత్సరంలోనే 37 అంటే ఇటు సంవత్సరానికి 30 వేసుకున్నా కానీ 5 సంవత్సరాలు 150 సార్లు సంవత్సరం సెంచరీ మీద మళ్ళీ ఇంకొక హాఫ్ సెంచరీ కొడతాడు. మళ్ళీ పైసలన్నీ ఎక్కడ ఒక్కసారి పోతే 3 కోట్లు ఖర్చు పెట్టుకోరు అండ్ యావరేజ్గా. 3 కోట్లు ఒక్కసారి పోతే అంటే ఇప్పుడు ఈ తిరగడానికి దాదాపు 100-150 కోట్లు తగలబెట్టిండు. అదంతా ఎవరిది, మళ్ళీ మన సొమ్మే.
మనం కట్టేటువంటి పనులతోటే ఈ ఈ ఇట్లా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు వీళ్ళు. నేను ఎస్ఎల్బిసి దగ్గరకు పోతాను కూడా మంత్రులు హెలికాప్టర్లు ఎక్కిరు. ఆడ జనాలు దాస్తుంటేనేమో వీళ్ళకేమో సోకులు కావాలి, లగ్జరీ లైఫ్లు కావాలి, హెలికాప్టర్లు ఎక్కిపోవాలి. ఇంకా రేపు బాత్రూమ్కు టాయిలెట్ కోవాలంటే కూడా హెలికాప్టర్లు వేసుకొని పోతారేమో నాకు తెలిసి. ఆ గట్టు మీదకి పోవాలంటే, ఆ చెరువు కట్ట మీదకి పోవాలంటే కూడా ఇట్లా తయారయ్యారు వీళ్ళు.